జ్ఞానం ప్రసాదించిన గురువులను మనం గౌరవించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు మనకి ఎంతో ప్రత్యేకమైన నిలిచిన, ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన మన మీ అందరి తరపున గుండె నిండిన గౌరవంతో మరియు మన కరతాళ ధ్వనులతో మన టీచర్స్ ని స్టేజ్ పైకి ఆహ్వానిద్దాం. So now I invite Mr. Sujan Kumar. Please come on the dais. Please Sujan. Sujan Kumar. ఈ పాట వినగానే మీ అందరికి ఏ టీచర్ గుర్తొస్తారు? ఓకే, యా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ తన పెదవులపై ఎల్లప్పుడూ చిరునవ్వును చిందిస్తూ మనకెన్నో విద్యా బుద్ధులు నేర్పిన మన మల్లయ్య సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సంతోష్ అండ్ స్వాతి. సంతోష్ అండ్ స్వాతి. మన చరిత్రను గుర్తు చేస్తూ మన రాజ్యాంగాన్ని అర్థం చేయిస్తూ సమాజాన్ని విశ్లేషించే దృక్పథాన్ని కల్పించిన ఫ్రెండ్స్, మీకు అందరికీ గుర్తుండొచ్చు, మన స్కూల్లో ఫస్ట్ ఎన్సిసి అండ్ ప్రవళిక. మోస్ట్లీ ఎంతమంది ఉంటారు ఒక క్లాస్ లో? హార్డ్లీ 30 to 35. ఎగ్జాక్ట్లీ, ఓన్లీ 30 to 35. కానీ ప్రవళిక, నీకు విషయం చెప్పాలి, మా చిన్నప్పుడైతే 30 కాదు, 50 కాదు, 100 కూడా కాదు, ఏకంగా 120 మంది పిల్లల్ని సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసి చాలా ప్రేమగా చూసుకొని మాకు అక్షర జ్ఞానాన్ని అందించిన ముద్దమ్మ టీచర్ గారిని వేదిక మీదకి కోరుతున్నాను. మరి ఎందుకు ఆలస్యం? సత్యం సార్ని స్టేజ్ పైకి తీసుకురావాల్సిందిగా కార్తీక్, జయ రజిత. సబ్జెక్టుకి సంబంధించి అన్ని రకాల అంశాల్లో మనల్ని అనుసంధానిస్తూ, లైక్ హర్బేరియం అవ్వచ్చు, బోర్డు పై మనతో డయాగ్రామ్స్ వేయించడం కావచ్చు, రికార్డ్ వర్క్, ఇలా చాలా చాలా చేయించారు. అందులోనూ నాకైతే చాలా చాలా ఇష్టం ఆ మేడం అంటే, ఎందుకంటే నాకు డ్రాయింగ్ వేయడంలో చాలా చాలా గుర్తింపు తెచ్చిన మేడం none other than Ambika teacher. Please welcome. అండ్ అలానే లడ్డు నర్సయ్య సెక్రటరీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము అడగగానే మా పార్టీకి మీరు ఆమోదం తెలిపినందుకు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్,
మన మాతృభాష తెలుగు, అది ఎంతో మధురమైనది. అలాంటి తెలుగు భాషని అంతే మధురంగా బోధించిన మన తెలుగు టీచర్ Vinisha. Come to the dais. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीं तारा चतुलतो प्राणमे नाट्यं చేసే గతులతో నామశతం మూల నదులతో నాపైన నీ చూపు ఆపేలా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేసా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా సతతము నీ స్మరణే దీందానా దీందానా చేతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నదులతో నాపైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే ఇద్దరు మనతో లేరు. అలాగే మనకు విద్యను బోధించిన ఇద్దరు టీచర్స్ కూడా మన మధ్యన లేనందుకు నేను చాలా చింతిస్తున్నాను. వాళ్ళ నలుగురికి మనం ఒక 2 minutes సంతాపం. ఓకే, థ్యాంక్ యూ. చేస్తున్నాను. మా సార్ పేరు అనిల్ కుమార్. థ్యాంక్ యూ. లేట్ అయిపోయింది. సుధా, నేను టీచర్గా చేస్తున్నాను. మా హస్బెండ్ చంద్రశేఖర్, తన లెక్చరర్. నాకు ఒక పాప. మైక్ దగ్గర పెట్టుకోవాలమ్మా. యాదవ్,
నేను ఇంట్లోనే హౌస్ వైఫ్గా ఉంటాను. నేను హౌస్ వైఫ్. మా ఆయన పేరు శేఖర్. నా పేరు స్వాతి. నేను ప్రస్తుతానికి లేడీస్ ఎంపీఎం రన్నింగ్ చేస్తాను. నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ పేరు ప్రభా. మా ఆయన టీచర్, ఫిజిక్స్ సబ్జెక్ట్ చెప్తాడు 10th క్లాస్ పిల్లలకి. నాకు ఒక పాప ఒక బాబు. నేను ఇంట్లో హౌస్ వైఫ్గానే ఉంటాను. నా పేరు స్వప్న, మా హస్బెండ్ పేరు రాము, నాకు 2 బాబులు. ఇప్పుడు నేను కిరాణా షాపు చూసుకుంటున్నాను. ఆయన పేరు మధుసూదన్ రెడ్డి, మా ఆయన బోర్వెల్స్, నేను హౌస్ వైఫ్. సార్ పేరు రాజు, మా సార్ ఫోటోగ్రాఫర్. నేను ఇక్కడే ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను, అక్షర్ధాం స్కూల్. టీచర్స్కి అందరికీ పాదాభివందనాలు. నా పేరు ఎస్లాన్య, మీరందరూ పిలుచుకునే సో మా ఆయన పేరు నవీన్ కుమార్, ఆయన ఫారెన్, దుబాయ్ కరెన్సీ. నేను 3rd క్లాస్ 2nd క్లాస్ అంతే. దగ్గర పెట్టే సమత. మా ఆయన పేరు పవన్ కుమార్, టీచింగ్ చేస్తాను ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ఫ్రమ్ డేట్యా. నా పేరు స్వాతి, మా వారి పేరు చంద్రమోహన్. నాకు 2 అమ్మాయిలు, శ్రీనిష, అనిష. మా వారు సాఫ్ట్వేర్, నేను బిజినెస్ చేస్తాను. స్వాతి ఇనిషియల్ డి కదా, డాన్స్ లో అండి స్వాతి. సుదీప్ సింగ్. నేను మ్యాథ్స్ నెల్లూరులో ఉంటాను. మా హస్బెండ్ పేరు రాజేశ్వర్, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఎటు పోతావు చాలా మా వైఫ్ పేరు వచ్చేసి స్నేహశ్రీ. నేను ప్రసెన్షియల్లో టీమ్ లీడ్గా చేస్తున్నాను యాజ్ సాఫ్ట్వేర్ డెవలపర్. సాయి కుమార్, నేను కోస్టల్ రిఫైనరీస్లో మేనేజర్గా చేస్తున్నాను. మా వైఫ్ పేరు దీపిక, నాకు ఒక బాబు ఒక పాప. పేరు శైలజ. నేను ప్రజెంట్ ఎంబ్రాయిడరీ షాప్ ఓపెన్ చేసిన టౌన్షిప్లో. ఫెస్టివల్ కదా కాలేజ్. నేను ఎస్బీఐ సెక్యూరిటీస్లో సేల్స్ మేనేజర్గా చేస్తున్నాను కొత్తగూడెంలో. నా మిస్సెస్ పేరు ఉషారాణి. నాకు పాప అండ్ బాబు. మా మిస్సెస్ కూడా డిగ్రీ లెక్చరర్గా ఉంది. అవసరం లేదనుకుంటా. నా పేరు రవితేజ. నేను టాస్క్లో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను నిజామాబాద్ ఐటీ టవర్స్లో. అండ్ నాకు ఒక బాబు. క్యాప్టెన్ నీర్ సర్వీసెస్లో టీమ్ లీడ్గా వర్క్ చేస్తున్నాను. మై వైఫ్ నేమ్ ప్రియాంక. ఐ హ్యావ్ 1 year kid. నేను ఎస్బీఐ లైఫ్లో డెవలప్మెంట్ మేనేజర్గా చేస్తున్నాను. అండ్ నాకు మా మిస్సెస్ పేరు శ్రావ్య, తను ఐసిఐసిఐ బ్యాంక్లో చేస్తాను. నాకు 2 kids, బాబు పాప. నిజామాబాద్ అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను నేను. మా వైఫ్ పేరు విభిష. వర్కింగ్ రామకృష్ణ, వర్కింగ్ అయితే ఆర్ఎల్ యాక్సిస్ బ్యాంక్. నాకు 2 kids ఉన్నారు. ఫస్ట్ శ్రావణి. 2 పిల్లలు. ఇక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను లత అండ్ నాగరాజు. క్లాప్స్. హలో. My wife name is Akila. I am working from Varun Motors, Accessories in charge Nizamabad. పిల్లలు పాప ఒక బాబు. వైఫ్ నేమ్ తులసి. కరెక్ట్ వినండి, నరేష్ ఎవరికి తెలియదు, కొంచెం గట్టి చెప్పు నరేష్. నా పేరు నరేష్, నరేష్. వైఫ్ నేమ్ తులసి, కెనరా బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేస్తున్నాను. పిల్లలు వచ్చేసి బాబు పాప. నాకు 2 పాపలు. నేను ఇంటీరియర్ వర్క్ చేస్తాను, బ్యాంక్స్ ఇంటీరియర్. రవిశంకర్. మా బిడ్డల పేరు, మా వైఫ్ పేరు అంజలి. వెంకటేష్ బాల. మా బాల పేరు వచ్చేసి విహరి బాల. మార్కెటింగ్ చేస్తున్నాను. నా మిస్సెస్ నేమ్ వచ్చేసి శ్వేత. తను ప్రజెంట్ టీచర్, గవర్నమెంట్ టీచర్. నాకు ఒక బాబు ఒక పాప. మై నేమ్ ఇస్ రాజశేఖర్. నేను ఎంఈఎల్లో జాబ్ చేస్తూ ఉంటాను. మా మిస్సెస్ రాజశేఖర్. గంగాధర్. మా మిస్సెస్ నేమ్ వినీల. 2 పాపలు.
సన్ ఆఫ్ గజానన్. నేను ఆంధ్రవేదిలో న్యూస్ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. పేరు డి శ్రీనివాస్. పూర్ణిమ, నాకు ఇద్దరు బాబులు. మా భార్య పేరు ఫ్యామిలీ, నాకు ఒక కొడుకు. బస్ స్టాండ్లో బేకరీ నడిపిస్తున్నాను, నిజామాబాద్ బస్ స్టాండ్లో. ప్రవీణ్, సన్ ఆఫ్ భగవాన్. నాకు పాప బాబు. ప్రజెంట్ నేను బిజినెస్ చేస్తున్నా. నా జాబ్ ఉంది ఫస్ట్ స్టార్ ఫైనాన్స్లో, సేల్స్ ఆపరేటర్ జాబ్ చేస్తున్నా. మై నేమ్ ఇస్ మహేష్. మర్చిపోయాడు. బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నా, బెటౌన్ హాస్పిటల్, కోంపల్లి. I have 2 kids. ఇద్దరు పాపలు. కూర్చో. నా పేరు కిరణ్, నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు. మీకు తెలిసిన సంబంధాలు ఉంటే కొంచెం చెప్పండి. నో క్యాస్ట్ ఫీలింగ్స్. నేను పేటిఎంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను. పనిచేస్తాను. వంటలు మొత్తం సృజ. పేరు ఉషా, నాకు ఇద్దరు పాపలకు బాబు. నేను జాకేశ్వర్లో ఎగ్జిక్యూటివ్ పనిచేస్తున్నాను. కార్తీక్. నాకు తెలీదు. క్యాషియర్ ఓన్లీ క్యాషియర్. సరిపోదు, ఇంకా కావాలి. ఎంత కావాలంటే అంత మన దగ్గర ఉంది, తగ్గదే లేదు. క్యాషే. పేరు రాకేష్. యాక్చువల్గా నేను లేట్ అయింది కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే, సారీ ఫర్ ద డిలే. నేను ప్రజెంట్ సిపి ఆఫీస్ కమిషనరేట్లో జూనియర్స్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 kids, ఫస్ట్ డాటర్, తర్వాత బాబు. పాప 3.5 years, బాబు 7 months. జర్నలిస్ట్. ఛానల్ పేరు చెప్పదు. I'm working in IDFC Bank as a PL, and my husband is a businessman. I have 2 kids. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి సన్మానం. ఫస్ట్ మలయ్ సార్ గారిని
जलमूर्तये नमः ओम भवाय जलमूर्तये नमः ओम रुद्राय अग्निमूर्तये नमः ओम उग्राय वायुमूर्तये नमः ओम भीमाय పూర్వ విద్యార్థులు ఈరోజు ఇక్కడ సమావేశమై ఉపాధ్యాయులను గౌరవించడము, విద్యార్థులందరూ ఆత్మీయతతో కలిసిమెలిసి తమ యొక్క పూర్వపరిచారణకు జ్ఞాపకం ఉంచుకొని ఎంతో సంతోషంగా ఉంటారు. కాబట్టి వీరందరూ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల మీరందరూ సుఖ సంతోషంతో ఉండాలని నేను కూడా మీకు ఒకసారి ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆత్మీయ సమ్మేళనం. ఉపాధ్యాయులు విద్యార్థులు, విద్యార్థులు విద్యార్థులు ఆత్మను ఒకరు సమ్మిళితం చేసుకుంటున్నారు. అరే నా యొక్క ఫ్రెండ్ అని మీ మనసులో ఖచ్చితంగా ఉంచుతున్నారు. అరే మాకు ఉపాధ్యాయుడు విద్యాబోధన చేసిండని ఇప్పుడు మీరందరూ సమ్మేళనం చేశారు. కాబట్టి ఇక్కడ చదివినందరూ విద్యార్థులందరూ ఆయురారోగ్యంతో సంతోషంతో ఉండాలని మళ్ళొకసారి నేను ఆశీర్వదిస్తున్నాను. దీనికి గుర్తుగాను ఒక ఇన్సిడెంట్స్ చెప్తాను సార్. తర్వాత మళ్ళీ సార్ రెడీగా ఉండాలి సార్. శాంకారి కాలేజ్కు ప్రిన్సిపల్గా పోయినంటి చాలా సంతోషంగా జరుగుతూ ఉన్నది క్లాసెస్. ఒకనాడు మేనేజ్మెంట్ మీ యొక్క బంధువులను ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు, తర్వాత సన్మానించినందుకు ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తర్వాత పిల్లలందరికీ అభినందనలు, తర్వాత నమస్కారాలు తెలియజేస్తున్నాను. సందర్భంగా నేను ఆశీర్వదిస్తున్నాను. మీ వాయిస్ వినబడలేదు. ఎప్పటికి కూడా మీకు ఉంటాయని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, మనము ఎన్నో తెలుగు పాటలు నేర్చుకుంటున్నాం. వాటన్నిటిని కూడా మనం ఎప్పటికప్పటికి కంఠస్థ చేస్తూ ఉంటాం. సపోజు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇది అందరికీ కంఠస్థం అయిపోతుంది. మరి ఇది ఏ సందర్భంలో ఎవరు ఎందుకు పాడారు అనేటువంటిది తెలుసా? తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది, తెలియని వాళ్ళకు తెలియదు. అయితే దీనికి ఏమున్నదంటే ఒక పూర్వం చిన్న స్టోరీ ఉంది. కౌత్సుతుడు అనే అటువంటి ఒక పేద బ్రాహ్మణ పిల్లవాడిని విద్యాధరుడు అనేటువంటి పండితుడు తీసుకుపోయి తన ఆశ్రమం లోపల అతనికి విద్యాబుద్ధులు నేర్పుతూ ఉంటాడు. నేర్పిన తర్వాత కొంతకాలానికి అతనికి వేరే ఊరికి వెళ్ళవలసినటువంటి అవసరం వచ్చింది. అప్పుడు ఈ ఆశ్రమం యొక్క బాధ్యతలన్నీ కౌత్సుతుడికి అప్పచెప్పి అతను గురువుగారు వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చిన తర్వాత విద్య పూర్తి అయింది. తన తల్లిదండ్రులు వచ్చి రా అని చెప్పారంటే నేను రాను 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 అంటాడు. అప్పుడు గురువుగారు అంటాడు, తల్లిదండ్రులు అయిన తర్వాత ఎందుకు పోనన్నావు? నా దగ్గర నేర్వలసిన విద్య అంతా నేర్చుకున్నావు కదా, మరి ఎందుకు పోనంటున్నావు అంటే, మీరు వేరే ఊరికి వెళ్ళినప్పుడు నీ యొక్క జాతకాన్ని నేను పరీక్షించాను. నీ జాతకం లోపల ఒక విచిత్రమైనటువంటి రోగానికి గురి అవుతారు మీరు అని
చెప్పి ఉన్నది అని చెప్పారంటే అప్పుడు సరే అని చెప్పి అతను ఒప్పుకొని ఆ జాతకం అన్నట్టుగానే అతనికి క్యాన్సర్ వ్యాధి వస్తుంది. రాగానే అప్పుడు ఏం చేస్తాడు గురువు గారు తన ఆస్తులన్నింటినీ సమకూర్చుకొని ఎక్కడికి వెళ్ళిపోతాడు, కాశీకి వెళ్ళిపోతాడు. కాశీకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ఆ కాశీ లోపల ఇతన్ని అంటిపెట్టుకొని ఉన్నటువంటి పౌత్రుని దూరంలో మీ గురువు గారి రోగం మీకు అంటుంది, దూరం ఉండండి అంటే అతను ఎప్పటికీ దూరం ఉండడు. అయితే ఆ దగ్గరికే ఉంటాడు, దగ్గరనే ఉండి సేవ చేస్తూ ఉంటాడు. ఈ విషయం కనుక్కొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనుక్కొని అతన్ని చెక్ చేయడానికి వస్తారు. అప్పుడు మొట్టమొదటి బ్రహ్మదేవుడు వచ్చి అతన్ని చెక్ చేస్తాడు. ఆయన అతను ఏమంటాడో లేదు గురువు గారిని నేను వదిలిపెట్టి రాను. అదే ప్రకారంగా విష్ణు వస్తాడు, అయినా రానంటాడు. అప్పుడు శివుడు వస్తాడు. శివుడు వచ్చి చేస్తే నీకు ఏదైనా కానీ వరం ఇవ్వాలనుకుంటున్నాను, ముక్తి ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు అంటాడు ఏమీ లేదు, నాకు ఏ వరం ఇవ్వాల్సిన లేదు, నన్ను అందరూ కూడా గురువు గారిని తాకండి, దూరం ఉండండి అని అంటారు. వాళ్ళకి కాపలా ఉండు అంటారు. కాపలా ఉండు అంటే అప్పుడు నిజ స్వరూపాన్ని శివుడు తెలుసుకొని నీకు ముక్తి ఇస్తాను కాబట్టి ముక్తి పొందు అని చెప్పారంటే ముక్తి అనేది నాకు నువ్వు ఎట్లా ఇస్తావు? నిన్ను తెలిపింది ఎవరు? నాకు నిన్ను శివుడు అని తెలిపింది మా గురువుగారు. కాబట్టి మా గురువుగారికి ముక్తి ఇవ్వండి, ఆ తర్వాత సంగతి. అప్పుడు గురువు దాని ప్రకారంగా గురువుగారికి ముక్తి ఇచ్చాడు. నేను జాగ్రత్త తన తల్లిదండ్రులు. ఇది స్టోరీస్ మాత్రం చాలా ఉంటాయి అటువంటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రవి సార్ మాట్లాడాల్సింది కోరుతున్నాం. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు మా దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకొని వాటిని మర్చిపోకుండా ఒక డిసిప్లిన్గా ప్రతి ఒక్క ఉపాధ్యాయున్ని ఫోన్ ద్వారా కానీ ఇంటికి వెళ్ళి కానీ కాంటాక్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు మీకు మరొకసారి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. అలాగే లైఫ్లో కూడా ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం. కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా గౌరవించాలి. ఏ స్టేజ్లో వాళ్ళు మనకు సేవలు చేశారు ఇప్పటిదాకా. వాళ్ళ వృద్ధాప్య దశలో కూడా మీరు వారికి ఖచ్చితంగా సేవలు చేయండి. అలాగే నెక్స్ట్ తల్లి, తండ్రి తర్వాత గురువులను మర్చిపోవద్దు ఎప్పటికీ. ఎందుకంటే మీరు కూడా కాబోయే గురువులు అవుతారు కొన్ని సంవత్సరాలకి. ఎందుకంటే ఏజ్ పెరిగిన కొద్దీ మీ చిన్న వాళ్ళకి ఏదో విషయాలు ఒక చదువు చెప్పడం కాకుండా మంచి విషయాలు ఏది చెప్పినా కానీ వాళ్ళు గురువుల కిందనే ట్రీట్ చేస్తారు. కాబట్టి మీరు అటువంటి స్టేజ్, మా స్టేజ్కి కూడా మీరు రావాలని కోరుకుంటున్నాము. ఈ లాస్ట్కి చివరికి ఏమన్నాం, భగవంతుడు, తల్లి, తండ్రి, గురువు, దైవమే లాస్ట్కి వచ్చింది. కాబట్టి దైవభక్తి కూడా అందరికీ ఉండాలి. ఎవరికి మనం నష్టం కలిగించకూడదు. మనకి ఒకవేళ ఎన్ని బాధలైనా కానీ నవ్వుతూ స్వీకరించండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ప్రతి దాంట్లో కూడా బాధ వచ్చినప్పుడు ఏడవడం అవన్నీ పెట్టుకోవద్దు. వస్తాయి, ప్రతి ఒక్కరికి బాధలు వస్తుంటాయి. అంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది. మీ తోడుగా ఉన్నటువంటి విద్యార్థులు మంచి స్టేజ్లో ఉండి మీరు మంచిగా లేనప్పుడు కొద్దిగా ఫీల్ అవుతారు, కామన్ అది. కాబట్టి అటువంటి ఫీల్నెస్ అనేది ఏం పెట్టుకోకండి. మీకు కూడా మంచి స్టేజ్ వస్తుంది. అప్పటిదాకా మీరు వెయిట్ చేయాలి, బాధపడకూడదు. అలాగే మీ పిల్లలకు కూడా మంచి విద్యాబుద్ధులు నేర్పించండి. మీరు ఇక్కడ ఎలా చదువుకున్నారో ఇంతకంటే మంచి విద్యాబుద్ధులు ఇంకా ఉంటాయి చాలా. అప్పటికి ఇప్పటికీ రకరకాల ట్రేడ్స్, రకరకాల ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అన్నీ మారిపోయినాయి. కాబట్టి మంచిగా విద్యను వాళ్ళకు అందించండి. వాళ్ళకు కూడా ప్రేమతో పాటు భయం కూడా ఉంచండి. ప్రేమ ఉండాలి, భయం కూడా ఉండాలి. ఒకటే ప్రేమ ఉంటే కుదరదు. కాబట్టి ఇటువంటి విషయాలను మంచిగా గమనించి ప్రపంచాన్ని కూడా వాళ్ళకు ఖచ్చితంగా చెప్పాలి. ఎలా ఉంటే మనం మంచి స్థితిలో ఉంటాం. ఫీల్ కాదు, మరీ గారాబం చేయకండి, అది చాలా నష్టం ఫ్యూచర్లో. గారాబం చేయండి ప్లస్ భయపెట్టండి మీ పిల్లలను. ఓకేనా? కాబట్టి మీరు ఎల్లకాలం హ్యాపీగా ఉండాలి. ఇలాగే మనమందరం ఎక్కడైనా కలుసుకున్నా కానీ హ్యాపీ మూడ్గానే ఉండేటట్టు మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సంకల్పములు వస్తేనే చాలా బాగుంటుంది. ఈరోజు గత సంవత్సరం విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు కానీ ఎక్కువ మంది హాజరు
చాలా తక్కువ మంది హాజరయ్యి దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇట్లా కాకుండా ఎక్కువ సంఖ్యలో హాజరయ్యి చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటే బాగుంటుందని మనం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనందరికీ బుద్ధి, జ్ఞానము, విద్య, అన్ని సిరి సంపదలు ప్రతిదీ కూడా మనము ఎవరి ద్వారా పొందుతున్నామంటే గురువు ద్వారానే పొందుతున్నాము. ఇవన్నీ మనకు గురువే సమకూర్చడం జరిగింది. కావున మనం గురువుని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే సర్వం, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భావి జీవితం మంచిగా ఉంటుందని కోరుకుంటూ ఇంతటితో ఉపన్యాసం ముగిస్తున్నాను. ప్రీవియస్ టీచర్స్ అందరికీ నా యొక్క నమస్సులు. అదేవిధంగా అప్పటి విద్యార్థులు మీరందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు, శుభాశిస్సులు. అదేవిధంగా యాజ్ ఎ స్కూల్ ప్రెసిడెంట్ ఈ ప్రాంగణానికి మీ అందరికీ కూడా స్వాగతం కూడా తెలియజేస్తుంది. మీ అల్లరి ఈరోజు మీరు ఈ ప్రోగ్రాంలో మీ అల్లరి చూస్తుంటే ఇప్పుడే ఇంత మరి ఆ రోజుల్లో మరి మీరు బుడిబుడి నడకల వయసులో మీరు ఈ స్కూల్కి వచ్చినప్పుడు అప్పుడు ఎంత అల్లరి చేశారో మాత్రం ఊహించలేకుండా ఉంటుంది. అప్పుడు మేబీ సంఘం సెక్రటరీగా ఉన్నట్టున్నాను. అయితే ఆ రోజు ఆ స్మృతులన్నింటినీ కూడా ఇప్పుడు మీరందరూ నెమరేసుకుంటూ ఇంత మంచి అసలు ఈ ఆనందం నాకు ఆనాటి స్మృతులన్నీ గుర్తు చేసుకున్నటువంటి సందర్భంగా ఇది మాటల్లో వర్ణించలేనటువంటి ఆనందం. మీకెంత ఆనందంగా ఉందో మాకు కూడా అంతే ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరంతా ఒక సాఫ్ట్వేర్ ఇంట్రడక్షన్ చేసుకుంటున్నారు, టీచర్స్గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా. అట్లాగే మన స్కూల్ విద్యార్థులందరూ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, న్యాయవాదులుగా, అన్ని రంగాల్లో వృత్తి, విద్య, వ్యాపార, రాజకీయం. మాజీ మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు, ఆమె మున్సిపల్ చైర్మన్గా కూడా చేసింది మన పూర్వ విద్యార్థి. అంటే వివిధ అన్ని రంగాల్లో ప్రయోజకులై ఈ విధంగా మీరందరూ ఈ స్కూల్లో ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుకుంటుంటే నేను నిజంగా యాజ్ ఏ మంజరి ఈ సంఘాన్ని ఇంత మంచి ప్రయోజకుల్ని వేలాది మంది విద్యార్థుల్లో వెలుగుల్ని నింపినటువంటి మా విద్యా సంస్థను స్థాపించినటువంటి మా పూర్వీకుల్ని ఒకసారి స్మరించుకుంటూ మీ అందరికీ వాళ్ళ వారసులుగా నేను కూడా చాలా గర్వపడుతున్నటువంటి సందర్భం ఇది. అదేవిధంగా యాజ్ ఏ ప్రెసిడెంట్గా మీకు మీ స్కూలు అంటే కన్న తల్లి, చదువుకున్నటువంటి విద్యాలయము, ఇవి రెండు కూడా ఒకటే రూపం కాబట్టి మీకు కూడా దీని గురించిన ప్రోగ్రెస్ తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉంటుందేమో అని నేను ఇంతసేపు వేచి ఉండి మీకోసం ఏదైనా చెప్పాలనే ఉద్దేశంలో ఉండడం జరిగింది. మీరు అప్పుడు మీరు చదువుకున్నప్పటికీ ఇప్పటికీ ఏమైనా చేంజెస్ కనిపిస్తుందా స్కూల్లో అట్మాస్ఫియర్లో? అంటే కలరింగ్ కానీ గార్డెన్ పైప్స్ కొంచెం అట్రాక్షన్గా ఉన్న దాంట్లోనే మోడిఫికేషన్ చేయడం జరిగింది. క్లాస్ రూమ్స్ లోపల మంచి ప్లే స్కూలు, పిల్లల ప్రీ ప్రైమరీ మంచి మెటీరియల్, దాదాపు 2 లక్షల మెటీరియల్. వెనుకకి వెళ్తుంటే చాలా దుర్గంధంగా ఉండేది అప్పుడు. అదాన్ని చాలా సాల్వ్ చేయడం జరిగింది. మా రాష్ట్ర సంఘం వాళ్ళ హెల్ప్ తీసుకొని 2 లక్షల రూపాయలతో మంచి టైల్స్ వేసి చాలా నీట్గా డార్మిటరీ ఇవన్నీ కూడా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇలాంటి డెవలప్మెంట్తో పాటు అకాడమిక్ సైడ్ కూడా మంచి ఫ్యాకల్టీని పెట్టడం జరిగింది. అదేవిధంగా మంచి అన్ని ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్తో పోటీ పడే విధంగా అన్ని రకాల గోకులాష్టమి ఇలాంటి ఫెస్టివల్, బతుకమ్మ లాంటి ఫెస్టివల్ యాక్టివిటీస్ కానీ, అదే సైన్స్ ఫెయిర్, మ్యాథ్స్ ఇలాంటి మ్యాథ్స్ డే, సైన్స్ డే, ఇలాంటి అన్ని గ్రీన్ డే, ఎల్లో డే ఇలాంటి అన్ని యాక్టివిటీస్ కూడా మనం చేస్తున్నాము. ఇది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. అంటే ఇది అప్పుడు తెలుగు మీడియం స్వింగ్లో ఇదందరికీ రావుజీ సంఘం స్కూల్ అంటే ఓ తెలుగు మీడియం స్కూల్ అనే ముద్ర అందరికీ. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రయారిటీ పెరిగిన తర్వాత మళ్ళీ దీని సరౌండింగ్స్లో కూడా కాంపిటేటివ్ స్కూల్స్ చాలా స్టార్ట్ అవ్వడం వల్ల కొంత బ్యాకప్ అయినా జరిగిన మాట వాస్తవం. మరి మీకు కూడా ఆసక్తి ఉంటుంది కదా ఈ స్కూల్ను మంచి డెవలప్లో ఉండాలని, మీకు ముందుకు తీసుకెళ్ళాలి. మీరు కూడా దీంట్లో భాగస్వాములు అవుతారా? థ్యాంక్ యూ. ఇందాక మీరు చెప్పినట్టు ఏంటంటే
మేము ఒక ప్లాన్ తయారు చేసినాము. ఒక్కొక్క క్లాస్ రూమ్లో అడాప్షన్ ఇద్దామని అనుకుంటున్నాము పూర్వ విద్యార్థులకు. ఏదైనా అంటే లేటెస్ట్ ట్రెండ్కు ఈ రోజుల్లో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్లో ఉన్న ట్రెండ్కు అనుగుణంగా ఒక క్లాస్ రూమ్స్లను మోడిఫికేషన్ చేయాలనే ఉద్దేశం ఉంది. దాన్ని కూడా మేము మిమ్మల్ని తర్వాత సంప్రదించడం జరుగుతుంది. ఇందాక మన యాంకరింగ్ నాలాగానే మంచి వక్తలు ఎంతోమంది మీరందరూ తయారైనట్టున్నారు. వక్తలు నాకు నిజంగా బయట ఎక్కడైనా వెళ్తుంటే కూడా మొన్న ఒక ఫంక్షన్లో కూడా ఒక అబ్బాయి దగ్గరికి వచ్చి, సార్ మీరు గుర్తుపట్టాం కదా మనం చిన్నప్పటి పిల్లలు, మీరు చాలా మోటివేషనల్గా మంచి స్పీచ్ ఇచ్చేవాళ్ళు, మంచి ఇన్స్పిరేషన్, మాకు మేము మంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం దాన్ని ఇట్లా చెప్పేసేవారు. అదే నాకు ఎంతో సాటిస్ఫాక్షన్. నిజంగా మీరు చెప్తే ఇలాంటివి వింటున్నప్పుడు ఈరోజు మొన్న లాస్ట్ మంత్ కూడా ఇలాంటిదే ఓ ఫంక్షన్ జరిగింది. దాన్ని గుర్తుపడతారని అడిగితే, సార్ గ్రౌండ్లో నుంచి పిల్లల్లో నుంచి మీరు మంచి స్పీచ్ ఇచ్చేస్తుంది సార్ అని చెప్పి. సో నాకు ఎంత సాటిస్ఫాక్షన్ అంటే నిజంగా నేను ఒక మరో జన్మ అంటూ ఉంటే ఒక బెస్ట్ టీచర్గా పుట్టాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ అరే ఒరే అనేటువంటి మీ వృత్తి వ్యాపార సందర్భాలలో మీకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు ఇప్పుడు. కానీ మీ చైల్డ్హుడ్ ఈ స్కూల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ తోటి ఉన్నటువంటి చనువు ఎక్కడ ఉండదు. అరే ఒరే ఇంకా మీ భాష నేను నాన్నోడితో చెప్తే బాగుండదు వింటున్నా అంటే ఈ చనువు మాత్రం ఎక్కడ కూడా దొరుకుతుందా? దొరకదు. కాబట్టి ఇదే విధంగా మీరు కష్ట సుఖాలలో కూడా మీరందరూ కూడా ఒకరికొకరు తోడుగా, ఒకరికొకరు సహాయం, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా నిలబడుతూ మీరందరూ మీ భావి జీవితం ఆయురారోగ్యవంతమై సుఖ సంతోషాలతో మీరందరూ ఉపాధ్యాయులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు నా పేరు గుర్తించి నన్ను ఆహ్వానించి నన్ను సన్మానం చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దానికి తోడు మీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. అయితే ఫస్ట్ మన గురువు ఎవరు అని అంటే తల్లి, తల్లి తర్వాత తండ్రి, తండ్రి తర్వాత గురువు, గురువు తర్వాత అతిథి. తల్లి చదువుకున్న వ్యక్తికి ఉన్నట్లయితే పిల్లలకు మంచిగా తీర్చిదిద్ది ఒక దేశానికి మంచి పౌరులుగా తయారు చేయడం అనేది జరుగుతుంది. అందుకే అంటారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని అంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చిండ్రు? తల్లికి ఇచ్చిండ్రు. రామాయణంలో కౌసల్య ఏం చేసింది? రాముడికి మంచి మంచి నీతి కథలు చెప్తూ, ధైర్య సాహసాలు చెప్తూ ఆమె రాముడికి చెప్పుకుంటూ వచ్చింది. మనం కూడా మన పిల్లలకి ఏం చేయాలంటే కొన్ని నీతి కథలు చెప్పాలి. కొన్ని పిల్లలకు స్టోరీలు అంటే చాలా ఇంట్రెస్ట్. వాళ్ళకి చెప్పి దాని నీతి ఏంటిది అని అడగాలి. ఎందుకంటే పిల్లలు మనం ఖాళీ రాగానే, స్కూల్కి వెళ్ళి రాగానే అరే తీసి చదువుకోరా, నోట్స్ రాయిరా, అది రాయిరా, ఇది రాయిరా అంటే వాడు ఒకసారి వింటాడు, 2 సార్లు వింటాడు, 3వసారి వినకుండా పారిపోతాడు. అందుకని వాళ్ళకి ఏం చేయాలి? వారానికి ఒక రోజైనా సరే కొన్ని కథలు చెప్పాలి. కథలు చెప్పి ఆ బాబు అంత చదువుకుంటే కలెక్టర్ అయిండు, ఈ బాబు ఇంత చదువుకుంటే ఎస్పీ అయిండు, ఈ బాబు ఇట్లా చదువుకుంటే అట్లా అయిండు అని చెప్పి వాళ్ళకు చూపించాలి, ఆదర్శంగా చూపించాలి. చూస్తే వాళ్ళలో ఒక విధమైన కోరిక అనేది కలుగుతుంది. వాళ్ళు కోరిక కలిగితేనే వాళ్ళు చదవగలుగుతారు. మనము వచ్చిన రాగానే చదువు 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 అని అంటే ఆ మాటలకు వాడు పారిపోతాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు మంచి మంచి కథలు చెప్తూ పిల్లలకు చదువుకునేటట్టుగా మోటివేషన్ చేస్తూ వాళ్ళను తీర్చిదిద్దడానికి మీరు ప్రయత్నం చేయాలని నా కోరిక. ఇక మనము ఇంకొకున్నాం అప్పటి నుండి నాకు అప్పుడు చదువు ఎట్లా ఉన్నదంటే టీచర్లు భయం భక్తి అనేది ఉండే. కానీ ఇప్పుడు భయం లేదు, భక్తి లేదు, ఎవరు వినే స్థితిలో లేరు. కొడితే ఫోటో తీసుకొని మనం టీవీలో చూసినాం, ఒక చిన్న పిల్లవానికి ఒక టీచర్ కొడితే వాడు పోయి ఎస్ఐకి కంప్లైంట్ చేశాడు, సార్ నాకు టీచర్ కొట్టిండు అని చెప్పేసి. అంటే అటువంటి పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఎంత కొట్టినా టీచరు ఈ తల్లిదండ్రులను పట్టుకొస్తే సార్ అంటే అయినా అతను పాఠ దగ్గరికి రానిపోతుండే, పీకి పడుతుండే, తిడుతుండే. అంత పరిస్థితి ఆ రోజుల్లో ఉండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమి లేవు. ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఒకటి, ఏ దేశం ఎగినా ఎందుకు ఆది నిండు గౌరవాన్ని మీరు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
లాభం లేదు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు కేర్ చేస్తలేదు, తల్లిదండ్రులకు పెడతలేదు. ఇంతలోకి రాగానే వాళ్ళని తీసుకుపోయి బయట పడేస్తున్నారు, లేకపోతే ఆశ్రమాలలో ఏం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను పాఠాలు చెప్పిన విద్యార్థులు కూడా ఇక్కడనే ఉన్నారు. ఇది నాకు డబుల్ ధమాకా ఇచ్చారు మీకు. సో ఎవరి బాయ్స్ అండ్ గర్ల్స్ మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే అమ్మాయిలు నాకు టెన్త్ అంటే అబ్బాయి ఏమనుకోండి ప్లీజ్ చెప్పలేకపోవచ్చు. లీడర్ పేరులో మీకు దగ్గరకు వస్తుంటాయి. 10th క్లాస్లో ప్రతి అమ్మాయి పేరు నాకు ఇప్పటికి కూడా నోటెడ్ ఉంది. వాళ్ళకి గుర్తుండలేదు ఆ పేరు. ప్రవళిక కానీ, సుధా కానీ, స్వాతి కానీ, లావణ్య కానీ, రాజమణి కానీ, మమత కానీ, శ్వేత కానీ, రజితలు, ఇద్దరు స్వాతులు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్ మూమెంట్. నేనే ఒక 10th అంటే ఒక 35 years బ్యాక్ వెళ్ళిపోయాను నేను. దత్తహరి, నాగరాజు, సందీప్, సాయి, నేను రాకుండా కూడా వీళ్ళంతా నాకు నోటెడ్, వీళ్ళు కూడా. సో ఎవ్రీబడి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అందుకని పిల్లలు అని అంటున్నాను. సరే 2 నిమిషాలే ఉంది నాకు టైం కాబట్టి చిన్నగా చెప్తాను. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. వాటిని మనం ఎదుర్కోవాలి. మనకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా మనము ఆ అన్యాయాన్ని ఎదిరించాలి. అప్పుడే మనం ముందుకెళ్తాం. చిన్న సమస్య వచ్చింది కదా అని చెప్పేసి అక్కడే ఆగిపోవద్దు. ఎక్కడైతే సమస్య వచ్చిందో వాళ్ళని ఫస్ట్ నిలదీయాలి. మనం చేసినటువంటి తప్పేంటి, మనం ఎందుకు వెనుకకు ఉండాలి, ఖచ్చితంగా మనం వాళ్ళని నిలదీయాలి. అప్పుడే మనం ముందుకెళ్తాం. కాబట్టి జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఎదుర్కోండి మీరు. థ్యాంక్ యూ. నేను విద్యను నేర్పించినటువంటి విద్యార్థులకు ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకందరికీ కూడా పేరున ధన్యవాదాలు. నేను కూడా ఇప్పుడు ప్రస్తుతము వినాయక్ నగర్లో ఉన్న సిల్వర్ వింగ్స్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మీరు ఇక్కడ ఇచ్చినటువంటి గౌరవము కూడా మా పాఠశాలలో నా స్నేహితురాలైన శ్రీదేవి అనే హిందీ ఉపాధ్యాయురాలు నాకు చాలా గౌరవం ఇస్తారు అక్కడ పాఠశాలలో. మీరు కూడా మిమ్మల్ని మేము ఎలాగైతే విద్యాబుద్ధుల్లో నేర్పి ఎంత పెద్దగా చేశామో మాకు బాగా గుర్తుంది. ఈ పాఠశాలలో నేను మొదటిసారిగా నా పాఠ్యాంశాలను బోధించే పాఠశాలగా నేను ఎప్పుడు కూడా మర్చిపోను. కాబట్టి మనము చదువు నేర్పినటువంటి గురువులకు మరియు మన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మన భగవంతుడు ఎప్పుడూ కూడా గౌరవంగా వాళ్ళని చూసుకోవాలని మనం కూడా భగవంతుడిని కోరుకుందాం. మీ అందరూ కూడా అనేక ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు విన్నాం మేము, మన తల్లిదండ్రులను కూడా గౌరవించాలి. అలాగే మీ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇచ్చి మంచి విద్యాబుద్ధులు నేర్పి మరియు క్రమశిక్షణను నేర్పగలరని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి సమ్మేళనానికి నన్ను పిలిచినందుకు మీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ ఆశీర్వాదం వల్ల మేము నిజంగా ఈ స్కూల్లో ఫస్ట్ మేము టీచర్గా నిలబడ్డాం. ఎక్కడ నిలబడలేదు. యాజ్ అ టీచర్గా పొజిషన్ ఇచ్చింది అంటే వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, రవి సార్కి కానీ, మల్లేశ్వర సార్కి కానీ, సత్యం సార్కి కానీ. అంటే మేము ఫస్ట్ స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ లేదండి. నిజంగా మీకు చెప్పినప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ లేదు. కానీ మేము ఎవరిని చూసి నేర్చుకున్నామంటే మా మోటివేటర్స్ వీళ్ళే. ఎందుకంటే సత్యం సార్ కానీ, రవి సార్ కానీ మాకు పిల్లల్ని ఎలా డీలింగ్ చేయాలో మాకు తెలియదు. ఫస్ట్ ఏంటంటే నేను స్టార్టింగ్ నుంచి గర్ల్స్ స్కూల్లోనే చదివాను. నాకు ఇట్లా కోయడ్ నాకు అలవాటు లేదు, తెలియదు అసలు. ఫస్ట్ స్టార్టింగ్ రాగానే నాకు 10th క్లాస్ వేసేసారు, తెలియదు. అలా ఎలా డీల్ చేయాలో తెలియదు. కాకపోతే నేర్చుకున్నాను, వీళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను. మీరు కూడా మా స్టేజ్ నుంచే వచ్చారు. ఇప్పుడు
ఇప్పుడు వచ్చారు అర్థమవుతుందా? టీచర్సే మీరందరూ ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు. అందుకు మేము దేవునికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. మేము ఇక్కడ ఉన్నందుకు, నేను ఇక్కడ ఉన్నందుకు, మీరు ఇక్కడ ఉన్నందుకు నేను థ్యాంక్ఫుల్ గాడ్. ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఒకటే, ఏదైనా వెనుకల పోయింది వెనుక వదిలేయొద్దు. మంచి రిసీవ్ తీసుకొని మీ పిల్లలకు, మీ ఫ్యూచర్, మీ పైన ఆధారపడిన వాళ్ళకి నిలబెట్టండి. మీరు అర్థమవుతుందా? మీరు మోటివేటెడ్గా ఉండాలి లైఫ్ లాంగ్. ఇప్పుడు మా స్టేజ్ టీచర్ అయిపోయింది, పేరెంట్గా వచ్చేసాం. పేరెంట్ అయితే మా వైఫ్కి వచ్చాం, తర్వాత పేరెంట్ అయిపోయాం, తర్వాత మన్మరాలు కూడా వచ్చేసారు మాకు. అర్థమవుతుందా? మీరు కూడా మా నుంచి వస్తున్నారు. అందుకే మీకు కూడా చెప్పేది ఒకటే, మీరు ఏది మర్చిపోకుండా, ఎవరిని మర్చిపోకుండా ఏం చేయాలి అంటే మన వెనకటి వదిలేయకుండా అవి మీ పునాదులుగా వేసుకోండి. మీ లైఫ్లో పునాదులుగా వేసుకోమని చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? అవి మర్చిపోతే మనకు లైఫ్ లేదండి, నిజంగా లైఫ్ లేదు. మంచి చెడు ఏదైనా సరే తీసుకోవాలి. ఏంటి? పాజిటివ్గా తీసుకోవాలి. ఏదైనా ఎవరైనా తిట్టినా, కొట్టినా, మాట్లాడకపోయినా నాకు ఒకటే తెలుస్తుంది, ఎవరి మధ్య డిస్కషన్స్ ఏమున్నా కానీ కోపతాపాలు ఫస్ట్ వదిలేయండి. పౌరుషాలకు పోకండి. హలో సార్, పౌరుషాలకు పోకండి, సరేనా? గర్ల్స్ మీరు కూడా, నేను ఒక వైఫ్గా ఒక పేరెంట్గా కూడా చెప్తున్నా, ఉంటాయి ఫ్యామిలీ అన్న తర్వాత అన్నీ వస్తాయి. ఒకరు తగ్గాలి, ఒకరు ఎక్కాలి. ఒకరు తగ్గాలి, ఒకరు ఎక్కాలి అంటే మిమ్మల్ని ఎక్కమని కాదు. అర్థమవుతుందా? మీరు కూడా మీ వైఫ్ చూసి, పిల్లలను చూసి తగ్గాల్సిందే. అర్థమైందా? తగ్గిన సమాజంలో ఒక వ్యక్తిగా, ఒక మనిషిని మేము మళ్ళీ మీకు ఎప్పుడు కలుస్తామో తెలియదు. ఈ సన్నివేశం నిజంగా ఇది దేవుడైనా కానీ ఎవరిని మర్చిపోకండి. మేం కాదు, మీకు చిన్ననాటి ఎల్కేజీ టీచర్ కూడా మర్చిపోవద్దండి చెప్తున్నా. గుర్తుకోకుండా బ్రేక్ చేసుకోండి. అదే చెప్తున్నాను, బ్రేక్ చేయండి అంతే. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, అందరి కోసం ఒకటే, అందరూ బాగుండాలి. అర్థమవుతుందా? మీ ఫ్రెండ్స్ కానీ కోపాలు పెట్టుకోకండి. అర్థమవుతుందా? వినండి, అది చాలా మేము ఫేస్ చేస్తాం మా లైఫ్లో. మేము పౌరుషానికి వెళ్ళి కొన్ని చోట్లలో కూడా పడిపోయినాయి. కానీ మమ్మల్ని లిఫ్ట్ చేసే ఏంటి అంటే మా అనుభవాలు. మీకు కూడా అనుభవాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అర్థమవుతుందా నాన్న? అందుకే గివ్ ఏం చేయాలి అంటే మర్చిపోండి, క్షమించండి. ఫస్ట్ నేను కోరుకునేది ఒకటే, నాకు కూడా కొన్ని ఫేసెస్ జరిగినాయి ఈ స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ. మళ్ళీ ఏమైంది అంటే గ్యాదర్ అయిపోయి రిక్వెస్ట్గా మమ్మల్ని మేము తగ్గించుకొని తెలుసుకుంది లైఫ్ లాంగ్లో, ఇప్పటి వరకు అంటే ఎదురు పడకుండా తగ్గించుకొని సరే అని మనం ఏంటి అనేది నిరూపించాలి. అది లైఫ్. అర్థమవుతుందా? చప్పట్లో కాదు కానీ నిజంగా నేను చెప్పడం గొప్ప కాదు. ఎవరి అనుభవాలు వాళ్ళకి ఇప్పటి వరకు తెలిసే ఉంటాయి, అవునా కదా? నేను చెప్పడం కాదు. ఇక సీనియర్స్ ఉన్నారు కూడా, వాళ్ళ అనుభవాలలో కూడా వాళ్ళు మర్చిపోలేని రోజులు కూడా ఉన్నాయి. టీచర్స్ తోటి, సార్స్ తోటి, పిల్లలతోటి అటాచ్మెంట్, సంబంధం ముఖ్యం, మెయిన్. అవి కోల్పోకండి. చెప్పేది అది ఒక్కటే, ఎవరైనా సరే చనిపోయే వరకు ఏది గొప్ప కాదు, పుట్టినరోజు కాదు, ఈ రోజులు గడిపేది కావండి. ఒక్కటే డే, మనం చనిపోయిన రోజు చాలా గొప్ప దినం అది. నేను అది ఒప్పుకుంటాను. నేను తెలుసుకున్నది ఏంటి అంటే మనం ఎప్పుడు చనిపోతామో బతుకుతామో తెలియదు. చనిపోయే రోజు గొప్ప రోజు అంటారు. చనిపోయిందో సాగు చేసేద్దాం, నడుండి స్నానం చేద్దాం, ఆకలి అవుతుంది ఇది అంటారు. కానీ చనిపోయిన వాళ్ళకి అది గొప్ప రోజు. ఎందుకంటావా? వాళ్ళ జీవిత చరిత్ర బ్యాక్ సైడ్ ఉంటుంది. వాళ్ళు నెగ్గుకొచ్చింది, ఓడిపోయింది, పడ్డది, లేచింది, ప్రతి ఒక్కటి వాళ్ళ లైఫ్లో మరణించిన తర్వాతనే ఆ రోజులు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటారు. అది మరణ దినానికి ముఖ్యమైన ప్రాముఖ్యత. అర్థమవుతుందా? అది మీ సంవత్సరాల లైఫ్లో మీరు మేము చెప్పిన దాని నుంచి మీరేం నేర్చుకున్నారు, మీరు ఎట్లా ఫాలో అయ్యారు, సందర్భాలు ఏంటి? సో మీ అనుభవాలు మీరు మాతో పంచుకోవాలి. ఒకటి, మీరు మమ్మల్ని ఇంత గుర్తుంచుకొని పిలిచి గౌరవిస్తారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఏదంటే బాగా ఎమోషన్ అయిపోతుంది. అప్పుడు చూసినప్పుడు అంత చిన్నగా ఉండే మీ ఫేస్ అని
అంత మారిపోయింది కదా. చిన్న చిన్న స్టూడెంట్స్ మీరు అర్థమవుతారు, మేము అర్థమవుతాం. చాలా మంది గుర్తుపట్టలేదు, పేరెంట్స్ ఎవరిని గుర్తుపట్టట్లేదు. సో అదే అనమాట. Call the doctor, call the doctor, call the doctor. Call the doctor, call the doctor, call the doctor. Call the doctor, call the doctor, call the doctor. Operation, 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 operation. I am all ready, I am all ready, I am all ready. This speech is on behalf of all our students. మన స్టూడెంట్స్ అందరి తరపు నుంచి టీచర్స్ కి అందరికి ఒక చిన్న మెసేజ్. వి జస్ట్ టేక్ ఓన్లీ 1 minute టైం. ప్లీజ్ హ్యావ్ పేషెన్స్. ప్లీజ్ హ్యావ్ పేషెన్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ బాయ్స్ అండ్ మై డియర్ గర్ల్స్. అదే నా స్పీచ్ వినకపోతే బోర్డు మీద పేరు వేస్తాం వాళ్ళే చెప్తున్నాను. ఓకే, సో I'm so honored to be here today. First of all, thank you so much for Lord Sai Baba who gave his blessings to all of us, and a big thanks to all of our teachers who came here, and because of them we are here. I mean, whatever we are now, just because of them, and on their, I mean, with their I just want to tell my special thanks to teachers for their support, love and guidance. I have learned a lot from you, which helped me a lot to be as a successful in my career.
and which will cherish forever in my life. And a big thanks to all of my dear friends who came here by taking time from their busiest life. And a heartful thank you to all time my best friend Sagarika, who is not here today. Though she is not here, I really miss her. I wish she is also here today to make this day more memorable and more special. Thank you so much. Memories, and the place where we are most have a journey started. Back then, we are all students, full of energy, confusion, and dreams. So many of us, from so many of people having, some people have shy, some people, others bold, and some people struggled in silence, and some people highlighted in spotlight. Every day we learn something, not only from books, but from teachers, sirs, friends, failures, the moments of embarrassment. Right? So I am curious to know. Let this topic aside. I'm curious to know. అరే బాయ్స్ కాదురా నేను చెప్పేది గర్ల్స్ అండ్ సార్స్ అండ్ టీచర్స్ దట్స్ ఇట్ I was like a backbencher. I can proudly say I'm a backbencher. Homeworks and classworks, not answering their questions every day. One day, the scenario, how would it looks like, you know? One day they will పాఠం చెప్తారు వాళ్ళు చెప్పిన తర్వాత then next day they will say we will ask questions tomorrow, be ready. So A section people, they will say, A section people, they will prepare how to answer the questions. And being a backbencher and from A section, B section guy, we have a batch, we will think like how to escape from that. People got in, I think. Like